రాష్ట్ర సిఐడి మాత్రమే కాదు, ఈడీ వంటి జాతీయ సంస్థలు కూడా చంద్రబాబు నాయుడిని స్కిల్ క్రిమినల్ గా గుర్తించాయని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కోసం తాము 90% నిధులు వెచ్చించాల్సిన చోట పెట్టుబడులు పెట్టలేదని, అప్పటి ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా రాలేదని సిమెన్స్ అధికారులు ప్రకటన విడుదల చేశారని విజయసాయిరెడ్డి తెలిపారు. కేసులోనైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ విషయంలో సిమెన్స్ ఏం చెప్పిందన్నటువంటి విషయం మీకు చెప్తాను. 3,000 కోట్లలో 2,700 కోట్లు మేము ఇస్తామనని మేము ఎవరికి చెప్పాం అని సిమెన్స్ ప్రతినిధి ప్రశ్నిస్తున్నాడు. స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు చెప్పాం, అసలు ఎందుకు చెప్తాం, మా కంపెనీ అసలు ఎలా ఏ ఒక్కరికి కూడా 10% మీరు ఇవ్వండి, 90% మేము ఇస్తామని ఏ రూపాయి ఇవ్వలేదు అనని తన వాంగ్మూలంలో సిమెన్స్ సంస్థ ప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, 370 కోట్లు ఇంచుమించుగా ఎలా స్విండిల్ చేశారు, ప్రజాధనాన్ని దోచుకున్నారు అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. లోకేష్ చెప్తున్నట్టుగా, టీడీపీ చెప్తున్నట్టుగా డబ్బులో 1 రూపాయి కూడా తమకు రాలేదనని సిమెన్స్ సంస్థ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సిమెన్స్ కంపెనీతో స్కిల్ డెవలప్మెంట్ చేయించామని టీడీపీ వాదిస్తుంటే, ఆ డబ్బు సిమెన్స్కి వెళ్ళిందనని టీడీపీ వాళ్ళు చెప్తుంటే, లేదు మాకు 1 రూపాయి కూడా రాలేదు అన్నటువంటి విషయాన్ని సిమెన్స్ సంస్థ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ కుంభకోణం చేసిందంతా కూడా చంద్రబాబేనని ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు గమనించాలి. ఈ యొక్క కుంభకోణం చేసిందంతా కూడా చంద్రబాబేనని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వ సిఐడి కానీ వేరువేరుగా జరిపినటువంటి దర్యాప్తుల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను శాఖ కూడా ఈ విషయాన్నే బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు కూడా, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.